ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1,36,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుందో, ఏఐ హబ్ గా విశాఖపట్నాన్ని ఎంచుకుందో, ఇది ఒక్కసారిగా ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి కారణమైంది. సాధారణంగా మరి ఇంత పెద్ద పెట్టుబడి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వానికైనా కొంచెం గర్వంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి క్రెడిట్ అవుతుంది. అందులో దేశమే కాదు ప్రపంచమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందంటే ఖచ్చితంగా గర్వం ఉండాలి. కానీ ఇక్కడ తండ్రి కొడుకులకి ఏ కోసానా గర్వం లేదు. అటు నారా లోకేష్ గారికి కానీ ఇటు చంద్రబాబు గారికి కానీ ఏ కోసానా గర్వం లేదు. సరికదా అంటే ఆల్రెడీ ఇప్పటికే సింగపూర్ పర్యటనకు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చారు, మనందరికీ తెలుసు. సో అక్కడ ప్రతినిధులు కలిశారు. విశాఖలో జరగబోయే పారిశ్రామిక సదస్సుకు ఖచ్చితంగా రావాలని చెప్పి ఆహ్వానించారు. సో దాని తర్వాత గూగుల్ ఆల్రెడీ పెట్టుబడులకి అగ్రిమెంట్ ఆల్రెడీ ఢిల్లీలో కుదుర్చుకుంది, అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ గారు వెంటనే పండుగ కూడా వదిలేసి, దీపావళి పండుగ కూడా వదిలేసి వారం రోజుల పాటు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళి అక్కడ ఆ ప్రతినిధులతో భేటీ అయ్యి వారందరితో కూడా మాట్లాడి ఏపీలో జరగబోయే సదస్సుకు రావాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తాన్ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే గతంలో చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన ఒక్కడే తిరిగేవాడు. బట్ ఇప్పుడు లోకేష్ గారు కూడా తోడవడంతో చంద్రబాబు గారి కంటే వేగంగా ఆయన తిరుగుతున్నారు. అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ చాలు. రాబోయే పెట్టుబడుల సదస్సు అనేది ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మారుస్తుంది అనడంలో సందేహం లేదు.